నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అండ్ ఒక మంచి ట్రిప్ ఒక 15-20 డేస్ బ్యాక్ పిల్లలతో మంచి మజా చేశారు కదా. మంచిగా కానీ మాకు తెలియలేదు అప్పుడే మ్యారేజ్ అయిపోయిందా, yes. అందులో కూడా అంత పెద్ద పిల్లలు ఉన్నారా అని. ఆ సినిమా ఉంది కదా, ఐ థింక్ రవితేజ మూవీలో నా కొడుకున్నాడు తెలుసా, ఎలా ఉంటాడో తెలుసా, ఎట్లుంటాడో ఆ రేంజ్ లో పెంచుతున్నా అనమాట. సో బాబుకి 10 years, పాప చిన్నది కరోనా బ్యాచ్. సో దానికి 4.5 years ఇప్పుడు ఇంకా కరోనా బేబీ. బాగా అటాచ్ అయిపోతారు మమ్మీకి, వదలరు అసలు. బికాజ్ ఆ టైంలో మొత్తం వాళ్ళతో ఎక్కువ ఉన్నాం కదా, అంత ఈజీగా వదలరు అనమాట. బాబు అట్లా కాదు, మంచిగా పెరిగేస్తాడు వాడంతా. పాప మాత్రం అమ్మ అమ్మ ఎక్కడనో అంటూ ఉంటది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మినిమం లవ్ మ్యారేజ్. ఇట్లా ఏమంటారు, ఇంత వాగుడుగాయకి ఇంత అరిచే వాళ్ళకి లవ్ అరేంజ్ మ్యారేజ్ అంటే కష్టం లేదు, భరించలేరు ఎవరు. ఇవాళ రేపు పెళ్లి చూపులకు వస్తే అమ్మాయి కుదురుగా ఉందా, ఎక్కువ మాట్లాడదా, ఇలా చూస్తారు. మనల్ని ఎవరు వేగుతారు? సో వాళ్ళ వేసి అలా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అయ్యో బ్రో, వల్ల పడ్డారు మీరు. పాప ఆయన అస్సలు మాట్లాడు, చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడు, వింటూ ఉంటాడు, నేను మాట్లాడుతూనే ఉంటాను. సో అలా మిక్స్. ఎలా భరిస్తున్నారు ఏంటో, అర్జెంట్ గా కనుక్కోవాలి. మీరు అడగండి 100 క్వశ్చన్లు, అంటే కిలో క్వశ్చన్లు అడిగితే క్వశ్చన్స్ ఏం లేదు, ఒకసారి కాల్ చేసి ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పి తర్వాత ఐ మిస్ యూ అని ఒక చెప్పండి. కానీ ఏమంటారు? ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు. సో తను యుఎస్ లో ఉన్నారు, అందుకే మన యుఎస్ ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పటికి ఇక్కడ 2.5 hours వేసుకోవాలి. సో ఇప్పుడు 5 అయింది కదా, 7:30 అవుతుంటది. పర్వాలేదు, అయితే చేయండి. చేయాలా? అమ్మో ఏమంటాడు, వాట్సాప్ కాల్ చేయాలి. వాట్సాప్ కాల్ స్పీకర్ ఆన్ లో పెట్టండి. ఏ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఇవే ఉండకూడదు. కట్ చేశారు కావచ్చు నాకు తెలిసి. అదే వెరీ ఎక్సైటెడ్ అన్నమాట. ఎందుకే నన్ను ఇలా చేస్తున్నా అంటాడు. ఓకే లెట్స్ ట్రై. అసలు పిక్ చేస్తాడా లేదా, పడుకొని ఉంటాడు. ఓన్లీ 2 words, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ అయితే చెప్తూ ఉంటా. సో ఐ లవ్ యూ, లెట్స్ సీ. వీడియో కాల్ వెళ్ళిపోయింది, అలవాటు కదా, రెగ్యులర్ కాల్ చేస్తా. I love you and I miss you. Love you too, I miss you too. ఓకే. సో నేను ఐ డ్రీమ్ కి ఇంటర్వ్యూకి వచ్చా, ఇప్పుడే చెప్పా. అతను మార్నింగ్ అవుతుంది అంటే ఒకసారి కాల్ చేసి మాట్లాడంటే చేసా. బాయ్, సియా. అతను ఐ లవ్ యూ అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. 2 wings వచ్చి ఉంటాయి. ఐ మిస్ యూ అనగానే సో స్వీట్ అనుకుని ఉంటుంటారు. వెంటనే 2 రెక్కల్ని ఇలా దించేసి ఆ సో స్వీట్ కాస్త సో హాట్ చేశారు. అంటే లాంగ్ డిస్టెన్స్ చాలా కష్టం కదా. చాలా నేను అదే అంటుంటా, మేబీ మాది మ్యారేజ్ అయ్యి 2 kids ఉండి ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఉండగలుగుతున్నాం. కానీ నాకు తెలిసిన ఎంతమంది ఇట్లా వేరే కంట్రీకి చదువుకోవడానికి వెళ్ళి రిలేషన్ లో ఉండి వెళ్ళాక బ్రేకప్ అయింది మామ, బ్రేక్ వెళ్ళంగానే మారిపోయింది మామ, ఇదే నడుస్తూ ఉంటాయి. సో లాంగ్ డిస్టెన్స్ తోటి ఆ అండర్స్టాండింగ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్, చాలా ఉంటుంది. ఎమోషనల్ చాలా కష్టం. అందులోనూ 2 kids ని ఇక్కడ చూసుకుంటూ తను అక్కడుండి అంటే నాకు అనిపిస్తుంది అప్పుడు మిస్ యూ, గుర్తొస్తున్నావు అని చెప్తే ఎక్కడ డల్ అయిపోతున్నా నేను చెప్పను, తనకు అలా చెప్పాలంటుంది. కానీ తను కూడా చెప్పడు, అయ్యో చెప్తే మళ్ళీ ఇది ఫీల్ అవుద్ది అని. ఇద్దరికి ఉంటుంది, ఇద్దరం చెప్పుకోము, జస్ట్ అట్లా గో విత్ ద ఫ్లో ఉంటూ ఉంటుంది. సో ఎందుకని మీరు బ్రోతో లేరు అంటే లైక్ అక్కడ తను ఇక్కడ మీరు? తనకి ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళా, 2 years అవుతుంది, ఈ ఇయర్ వచ్చేస్తా అన్నాడు. సో ఆ లోపు ఒక ట్రిప్ వేసుకుందాం అని చెప్పి మొన్న యూఎస్కి వెళ్ళి వచ్చా. అందుకే సో కిడ్స్ తో వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చా. ఐ థింక్ ఇయర్ వచ్చేస్తాడు. సో మనం 1-2 అంటే ఇష్టం ఉన్నప్పుడు 1 monthకే కష్టంగా ఉంటుంది, అట్లానే 1 year ఉంటున్నా అంటే శబాష్ స్వాతి అనిపించింది. బట్ ఇట్స్ ఎ టఫ్ టైం. నాకు తెలిసి ఏదో ఒక రోజు మేమిద్దరు ఇట్లా కూర్చొని ఎంత కష్టపడ్డాం కదా అనుకుంటాం అంతే ఇంకా. ఓకే. సో బాగా అంటే ఈ 2 years లో మీరు బాగా మిస్ అయిన సందర్భం ఏంటి? అంటే ఏదో ఒక సందర్భం అయితే ఉంటుంది కదా కన్ఫామ్ గా. యా ఉంటుంది. మెయిన్ గా కిడ్స్ నాకు మా అపార్ట్మెంట్స్ లో చిన్న పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఎక్కువ బైక్ ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. సండే వస్తే అట్లా బయటకి తీసుకెళ్తుంటారు. సో మా 2 kids కి నేనే తీసుకెళ్ళాలి. అంటే ఇటు మదర్ రోల్ చేస్తూ ఇటు ఫాదర్ రోల్ 2 బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. సో అలా వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు పిల్లలు నాతోటి డాడీని మిస్ అవుతున్నా, డాడీ గుర్తొస్తున్నా అన్నప్పుడు మస్తు బాగా అనిపిస్తుంది.
బట్ ఇదిగో ఇప్పుడు ఇట్లనే మళ్ళీ చేంజ్ అయ్యి చలో చలో మనం బయటకు వెళ్దాం పదండి, ఏం కావాలి ఐస్ క్రీమ్ కావాలా, చలో చలో, సో మూవ్ ఆన్ అవుతూ ఉంటాను అనమాట. చాలా చాలా బ్యాలెన్స్. కష్టంగా ఉంటుంది. నాట్ ఆల్ ఈజీ. మొన్న యూఎస్ నుంచి వచ్చినప్పుడు కూడా కరెక్ట్ ఇంకా సెండ్ ఆఫ్ చెప్పి తను అట్లా వెళ్ళిపోతున్నాడు, నేను క్యూలో ఉన్నాను, ఇంకా వెబ్ చెక్ ఇన్ కి రెడీగా ఉన్నాం అనమాట. సో ఆ మూమెంట్ లో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నా, బట్ ఇద్దరు కిడ్స్ ఉన్నారు, వాళ్ళేమో ఇంకా బాయ్ పప్ప అని చెప్పి ఇట్లా తిరిగి చూస్తున్నారు. అది చాలా కష్టంగా ఉండే, బట్ ఇట్స్ ఓకే, ఇంకా 1 year అయితే వచ్చేస్తాడు, సో ఇంతేం ఉండదులే అని మూవ్ ఆన్. ఇట్స్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేస్తూ ఉంటది అనమాట ఇలాంటి మూమెంట్స్. వచ్చేయండి బ్రో, చాలా తొందరగా వచ్చేయండి, చాలా త్వరగా వచ్చేయండి. వచ్చేస్తారు పక్కా వచ్చేస్తారు. 1 year సో వస్తుంది. ఎన్ని ఇయర్స్ లవ్ ఇద్దరిది? మాది 3 years ఆఫ్ లవ్. 3 years సో లో. ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు, అరేంజ్ మ్యారేజ్ లాగా చేసేసారు, లవ్ మ్యారేజ్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. లవ్ మ్యారేజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అటు అది ఇటు ఇది రెండు. ఓకే.